ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈరోజు చర్చించుకునేటువంటి అంశము సోల్ కాన్షియస్నెస్, బాడీ కాన్షియస్నెస్. ఈ రెండు రకాల స్థితిలో ఉండేటప్పుడు మనలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి? సోల్ కాన్షియస్లో నిత్యం ఉండాలి అంటే ఆధ్యాత్మికత మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే అంశం గురించి చర్చించుకుందాం. మన శరీరాన్ని నడిపిస్తున్నటువంటి శక్తి మన యొక్క ఆత్మ. ఆత్మకి తండ్రి పరమాత్మ. సృష్టి అనే ఈ నాటక రంగంపై ప్రతి ఒక్క ఆత్మ వారి యొక్క పాత్రను అభినయం చేయడానికే వచ్చాము. జనన మరణ చక్రంలో ప్రతి ఒక్కరిని వచ్చాము, వస్తున్నాము, వస్తూనే ఉంటాము. దానికి సమాప్తం అనేది ఉండదు. మరి ఇందువలన నా మనసులో అనేక రకరకాలుగా తప్పుడు సంకల్పాలు వస్తాయి. ఆ వచ్చేటువంటి సమయంలో తిరిగి మనం మన యొక్క ఒరిజినల్ స్టేజ్, మన స్వస్థితి, ఆత్మ అభిమానిగా అవ్వాలి అంటే ఏం చేయాలి? దేహం అనేది మన ఆత్మకి ఒక డ్రెస్ లాంటిది. మనం ఎన్నో రకరకాల డ్రెస్లను మనం ఎలా మారుస్తూ ఉంటాము? మన ఆలోచన తీరును బట్టి కూడా మన కాన్షియస్ మైండ్ అన్ని రకరకాల స్టేజెస్ అనేది మారుస్తూ ఉంటుంది. ఎక్కడైనా బయటకు వెళ్తున్నాం అనుకోండి, 10 మందిలో వెళ్తున్నాము, అప్పుడు ఎలా కనిపిస్తాము? ఎంతో హాయిగా ఉండేటువంటి వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగానే మనం కనపడాలనుకుంటాం. సేమ్ అదేవిధంగా ఇది బాహ్యంగా కనిపించేది, కానీ మన యొక్క కాన్షియస్ మైండ్, మన మనసుకి సంబంధించినటువంటిది. కాన్షియస్ మైండ్ అనేది ఎల్లప్పుడూ స్ట్రాంగ్గానే మనం మార్చుకోవాలి. అలా మనం మార్చుకున్నప్పుడే ఆత్మ అభిమానంలో ఉన్నామని అర్థము. దేహం యొక్క అభిమానము అంటే బాడీ కాన్షియస్నెస్. ఎప్పుడైతే మనలో బాడీ కాన్షియస్నెస్ అనేది వస్తుందో స్లోగా అహంకారం అనేది, క్రోధం అనేది, ఈగో ఫీలింగ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. అహంభావం, అహంకారం మనకు వచ్చేస్తే ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం పెద్దగా చూడడం, పెద్దగా ఆలోచించడం అవి మొదలైపోతూ ఉంటాయి. ఏ వ్యక్తికైతే అహంకారం అనేది వస్తుందో, అహంభావం అనేది వస్తుందో వారిని వారు తక్కువ వారిని అని భావించరు. నేను ఎప్పుడు కూడా ఎక్కువ, నేనే గ్రేట్, నేనే సుప్రీం అనేటువంటి కాన్షియస్లో రావడం, దాన్ని అంటారు దేహ అభిమానము. అలా దేహం పైన అభిమానం ఉన్నప్పుడు మనకన్నీ ఇవే కనిపిస్తుంటాయి. వీరు ఉన్నతమైన వారు, వీరు తక్కువ వారు, వీరు అందమైనటువంటి వారు, వీరు అందం తక్కువ ఉన్నటువంటి వారు, వీరు డబ్బు ఉన్నవారు, వీరికి డబ్బు లేని వారు అని ఇతరులని చూడటం, ఇతరులతో తనకు తాను పోల్చుకోవడం, ఇలాంటి తప్పుడు కర్మలు మనం ఎక్కువ చేస్తూ ఉంటాం. అప్పుడు సంబంధాల మధ్య ఖచ్చితంగా క్రాషెస్ అనేది వస్తాయి. క్రోధ ఆవేశాలు అనేది కూడా వస్తూ ఉంటాయి. ఎక్కడైతే క్రోధ ఆవేశాలు ఉంటాయో, కాంపిటీషన్ అనేది ఉంటుందో, మనం సోల్ కాన్షియస్నెస్లో ఉండలేక బాడీ కాన్షియస్లోకి వచ్చేస్తాం. బాడీ కాన్షియస్లో రావడం అంటేనే నీది, నాది, మీది, నేను, మీరు, నేను, నాది, నీది అనేటువంటి డిఫరెన్సెస్ పెరిగిపోతూ ఉంటాయి. సంబంధాల మధ్య ఉండాల్సినటువంటి నిజమైన ఆత్మీయత, ప్రేమ అనేది పూర్తిగా తగ్గిపోవడానికి కారణం బాడీ కాన్షియస్నెస్, దేహ అభిమానము. తిరిగి మరి ఆత్మాభిమానంలో రావాలి అంటే మనం ఏం చెయ్యాలి అంటే ప్రతి ఒక్కరిని కూడా ఆత్మిక స్వరూపంలో చూస్తూ ఆత్మ ఆత్మ,
భాయి ఒకే పరమాత్ముడి యొక్క సంతానము. ఎప్పుడైతే ఎక్కువ సమయం మనం ఇలాంటి ఆలోచనలో, ఇలాంటి చింతనలో ఉండడానికి ట్రై చేస్తామో, ఇప్పుడు మనకు ఏ వ్యక్తి కూడా తప్పు వ్యక్తిగా, చెడు వ్యక్తిగా మనకు కనపడరు. అలా అభ్యాసం చేయడమే ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తున్నటువంటి గొప్ప అంశం అన్నమాట. ఇది దేహ అభిమానము, ఆత్మ అభిమానము. రెండు రకాల వ్యక్తుల మధ్య ఇంత డిఫరెన్సెస్ అనేది మనం చూస్తూ ఉంటాం. మన ఆత్మ అభిమానము అంటే మన ఆత్మల యొక్క లోకంలో ఏమేమి ఉంటాయి? ఆత్మల లోకంలో పరమాత్మ ఒక్కడే ఉంటాడు. పరమాత్మ నివాస స్థానం మాత్రమే ఉంటుంది. పరమాత్మ చూయించినటువంటి ఆ మార్గంలో నడవాలి అనేటువంటి ఆలోచన మాత్రమే ఉంటుంది. వారినంటారు ఆత్మ అభిమానే. దేహ అభిమానము అంటే దేహము, దేహ సంబంధికులు, వస్తువు, వైభవాలు, అతి ఆకర్షణలో ఎప్పుడైతే వ్యక్తి పడిపోతాడో అప్పటికి సొంత వ్యక్తులు వారికి పరా అయిపోతుంటారు. అవునా? సంబంధాలు స్లోగా దూరం అయిపోయి తెలియని అసంతుష్టత, అతృప్తి అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే మనకి అసంతుష్టత, అతృప్తి అనేది పెరుగుతుందో వారికి ఆనందం లేక ఎలా ఉన్నారో అని ఎవరైనా ప్రశ్నిస్తే వారి నోటుండి ఒకటే జవాబు వస్తుంది, కొద్ది కూడా మనసుకు సంతోషము లేదో, తృప్తి అనేది లేదో. అలాంటి ఎందుకు లేదు అని మనం కారణాలు బయట వెతుకుతూ ఉంటాం. కొన్నిసార్లు వస్తువు ఒక్క దగ్గర పోగొట్టుకుంటాం, ఇంకో చోటు వెతుకుతాం. నా యొక్క కాన్షియన్స్ మైండ్లో ఏం పోయింది? ఆత్మ అభిమానంలో ఉండేటువంటి ఆ యొక్క స్థితి పోయింది. తిరిగి దాన్ని మనం తయారు చేసుకోవాలి. దేహ అభిమానం యొక్క ఆలోచనలు తగ్గి ఆత్మ అభిమానం, సోల్ కాన్షియన్స్ యొక్క స్టేజ్ని తిరిగి మనం తయారు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం సెట్ అయిపోతాం. మన యొక్క కాన్షియన్స్ మైండ్ కూడా హాయిగా ఉంటుంది. కాబట్టి ఆత్మ అభిమానియే నిత్యం పరమాత్ముడి యొక్క చింతనలో ఉంటారు. దేహం పైన అభిమానం పెరిగేవారు స్వచింతన చెయ్యకుండా, ప్రభు చింతన చెయ్యకుండా వ్యర్థ చింతన, పరచింతన ఎక్కువగా చేస్తారో, ఏ వ్యక్తి అయితే వ్యర్థ చింతన, పరిచింతన చేస్తారో అలాంటి వియోగి ఆత్మ భగవంతుడు నేర్పించినటువంటి ఈ మార్గం నుండి నెమ్మదిగా తప్పుకుంటారు. కొందరిని చూస్తూ ఉంటాము, స్లోగా వారు మంచి మార్గం నుండి దూరం అయిపోతారు. కారణం ఇదే. ఒక మంచి దారి మనం ఎంచుకున్నప్పుడు బయటకి వచ్చేసింది మన యొక్క కాన్షియస్ మైండ్లో దేహం యొక్క అభిమానం పెరిగినప్పుడు. తిరిగి మనం ఆత్మ అభిమానంలో రావాలి అంటే నిత్యం స్వచింతన చెయ్యండి. మనం ఎప్పుడు జీవితంలో ఒకటే కోరుకుంటాం. ఏం కోరుకుంటాం? నాకు నిత్యం శుభమే జరగాలి, శుభమే కావాలి. అశుభం మనం వినడానికి కూడా ఇష్టపడం. ఏదైతే నేను వినడానికి కూడా ఇష్టపడనో అలాంటి కర్మలే నేను చేస్తున్నాను అనుకోండి, అప్పుడు పొరపాటున కూడా మనం ఉత్సాహంగా ఉండము, ఆనందంగా ఉండలేకపోతూ ఉంటాం. ఉత్సాహభరితంగా ఉన్నాను అంటేనే సోల్ కాన్షియస్నెస్ స్టేజ్లో ఉన్నానని అర్థం. ఆత్మ అభిమాని ఎప్పుడు కూడా భగవంతుడితో ఒకటే మాట్లాడుతూ ఉంటాడు. నిత్యం భగవంతుడి యొక్క ఆలోచనలో భగవంతునితో చింతన చేస్తూ ఉంటారు. మరి యోగాభ్యాసం చేయడము అంటే సర్వ సంబంధాలు ఒకే ఒక్క పరమాత్మతో మనం జోడించుకోవాలి. మనం పాడుతూ ఉంటాం కదా, త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ. నా యొక్క కాన్షియన్స్ మైండ్లో
ఆత్మ ఆత్మ, భాయి భాయి. దేహం పైన అభిమానం ఉండే సమయంలో మన యొక్క శక్తిని పోగొట్టుకుంటాం. అవునా? శక్తి ఎలా పొందిన ఆత్మదే. వ్యర్థం చూడడం, ఆలోచించటంతో. ఎప్పుడైతే మన శక్తి పోతుందో అప్పుడు మనం తెలియకుండానే వీక్ అయిపోతుంది మన మైండ్. శక్తిహీన ఆత్మ వీక్ మైండ్గా ఉంటారు కాబట్టి వారికి ఏదైనా కానీ చిన్న మాట అయినా చిన్న విషయమైనా వారు చిన్నగా చూడలేకపోతూ ఉంటారు. ప్రతిదాన్ని పెద్దగా సీరియస్గా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి దేహం పైన అభిమానం పెంచేటువంటి యొక్క తప్పుడు పద్ధతిని మనం తగ్గించుకోవాలి. ఆత్మ అభిమానంలో ఉండాలి. కాబట్టి మనం ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారంలో మనం వ్యవహరిస్తూ ఉండాలి. మనం కలుపుకునేటువంటి భావనలో ఉన్నప్పుడే సంతోషంగా ఉంటాము, తృప్తిగా కనపడుతూ ఉంటాం. అవునా? సంబంధాలు కలుపుకోవాలి అంటే ముందుగా ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితి ఎలాంటిది, ఎలాంటి సందర్భంలో వారు ఉన్నారు, అలాంటి పరిస్థితిలో వారితో మనం సుఖప్రదమైనటువంటి అంశాల గురించే మాట్లాడుతూ చర్చిస్తూ ఉండాలి. ఇది ఆత్మ అభిమానంలో ఉండేటువంటి ఒక యోగి ఆత్మ వారి యొక్క కాన్షియస్ మైండ్ని అంత గొప్పగా మార్చుకుంటారు. కాబట్టి వారికి నిత్యం ప్రభు చింతనకు సంబంధించినటువంటి మాటలు, ఆలోచనలు అవే నచ్చుతూ ఉంటాయి. బాడీ కాన్షియస్లోకి వచ్చేస్తే అన్ని ఆకర్షణలతో కూడినటువంటి తప్పుడు టాక్, తప్పుడు మాటలు, ఆ యొక్క వ్యవహారాలు, ప్రభు చింతనకి బదులుగా వ్యర్థ చింతనతో కూడిన మాటలు, ఆకర్షణలు, దాన్ని పరిచింతన, వ్యర్థ చింతన అని అంటారు. పరిచింతన, వ్యర్థ చింతనని మనం చేస్తూ ఉంటే దేహం పైన అభిమానం మనలో పెరుగుతుంది. కాబట్టి సుఖంగా మనం కనపడం, హాయిగా ఉండలేకపోతుంటాం. అంత ఎంటీ అంటారు చూడండి, ఖాళీ ఖాళీ అంటారు. అలా ఉండకూడదండి. ఆత్మాభిమాని అనగా చాలా గొప్ప స్థితి. మనకు కాన్షియస్ మైండ్ కూడా శుభప్రదమైనటువంటి విషయాలని ఆలోచిస్తూ మాట్లాడేటువంటి స్థితి ఆత్మ అభిమానం యొక్క స్థితి. నేను ఒక ఆత్మ, నా తండ్రి పరమాత్మ, నా నివాస స్థానం పరంధామం. పరంధామం నుండి ఈ సృష్టి అనే నాటక రంగంపై పాత్రను అభినయం చేయడానికి వచ్చాను. కాబట్టి ఆత్మ పరమాత్ముడి యొక్క సంతానం. మనం తప్పు మాట్లాడినా, తప్పు ఆలోచించినా, తప్పు కోరుకున్నా, ఆత్మాభిమానంలో మనం ఉంటే మన కాన్షియస్ మైండ్ ఒక సెకండ్లో మనకు జవాబు చెప్తుంది, మీరు రాంగ్ చేస్తున్నారు. అలా రాంగ్ చేస్తున్నారనేటువంటి ఆ యొక్క అటెన్షన్ మనలో స్వతగా వచ్చేస్తుంది. ఇది ఆత్మాభిమానంలో ఉండేటువంటి వ్యక్తి ఆ విధంగా నిత్యం అటెన్షన్లో ఉంటారు. దేహం పైన అభిమానం పెరిగినప్పుడు అటెన్షన్ అనేది పూర్తిగా పోతుంది. అటెన్షన్ తగ్గినప్పుడే మనలో పెరిగేది దాన్ని అంటారు టెన్షన్. అటెన్షన్ టెన్షన్లోకి వచ్చేసింది. ఆత్మ అభిమాని దేహ అభిమానిగా మారిపోయారు. ఆత్మ అభిమానంలో ఉండేటువంటి వ్యక్తికి దేహ ఆకర్షణలు ఉండవు. కాబట్టి నిత్యం ఆత్మిక స్మృతిలో ఉంటారు. మంచి కాన్షియస్ మైండ్లోని వారు ఉంటారు. కాబట్టి మనం చెక్ చేసుకుందాము, ఎక్కువ సమయం దేహం యొక్క అభిమానంలో ఉన్నానా, ఆత్మిక స్థితి ఆత్మ అభిమానంలో ఉన్నానా? అలా ఆత్మ అభిమానంలో నేను ఉన్నాను అంటే అటెన్షన్లో ఉన్నానని అర్థం. దేహ అభిమానంలో ఉన్నాను అంటే టెన్షన్, తెలియని భయం, ఆందోళనతో కూడినటువంటి
తప్పు ఆలోచనలోకి మనం వచ్చేస్తాం. ఎప్పుడైతే శక్తిహీనమైపోయిందో ఆత్మ, అప్పుడు వారికి ఏదైనా శుభప్రదమైనటువంటి సేవ చేయాలన్నా, కొత్త పనులు చేయాలన్నా ఒకలాంటి ఇన్సెక్యూరిటీ అనేది వచ్చేస్తుంది. అలా వచ్చేసింది అంటే దాన్నే అంటారు దేహ అభిమానము. ఆత్మ అభిమానములో ఉన్నప్పుడు ఆత్మిక చింతన, ఆత్మిక సంభాషణ నిత్యం వారిలో కనపడుతూ ఉంది. దేహం పైన అభిమానం రాగానే తెలియని భయం అనేక సార్లు ఆత్మను వీక్ చేస్తుంది. అందుకే మా బ్రహ్మకుమారీస్ ఆశ్రమంలో ఒక పద్ధతి ఉందన్నమాట. ఎవ్రీ థర్డ్ సండే 1 hour టోటల్ బ్రహ్మకుమారీస్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి 1 hour మేము మెడిటేషన్ చేస్తాం విశ్వశాంతి కొరకు. ఈ పూర్తి విశ్వంలో ఉండేటువంటి ప్రతి ఆత్మకు నిజమైన శక్తి, నిజమైన శాంతి యొక్క అనుభవం మనం ఎలా చేపియాలి, వారికి వారి యొక్క శాంతిని తిరిగి ఎలా తీసుకురావాలి అంటే కొన్నిసార్లు మనం ఏం మర్చిపోతూ ఉంటాం, సంతోషంగా ఉండడం, హాయిగా ఉండడమే మర్చిపోతాం. కారణం దేహం పైన అభిమానము, బాడీ కాన్షియస్నెస్ యొక్క స్టేజ్. అలాంటి కండిషన్ నుండి మనం బయటకు రావాలి కాబట్టి ఆత్మ అభిమానంలో ఉండాలి. ఆత్మీయ చింతన మనం చేస్తూ ప్రభు చింతన చేయాలి. మనం ఎవరికి ప్రేయసి అవ్వాలి? ప్రభుకి ప్రేయసిలు. ప్రభు ప్రేయసిలైనటువంటి ఆత్మ నిత్యం ఆత్మిక స్థితిలో ఉంటారు, ఆత్మ అభిమానంలో ఉంటారు కాబట్టి వారు హాయిగా అనిపిస్తారు. అలాంటి వారిని ఆత్మ అభిమాని అంటారు. దేహం పైన అభిమానంలో ఉండేవారికి ఈగో ఫీలింగ్స్ ఎక్కువ కాబట్టి ప్రతిదాన్ని కూడా వారు నెగిటివ్గా తీసుకోవడం, తప్పుగా చేసుకోవడం, తప్పుగా ఆలోచించడం, మిస్అండర్స్టాండింగ్ చేయడం, అలాంటి వారితో అలాంటి పనులతో వారి యొక్క ఎనర్జీని లాస్ చేసుకుంటూ ఉంటారు. ఎనర్జీ మంది లాస్ అయినప్పుడు మనం వీక్గా కనపడతాం, గొప్పగా కనపడము, ఉత్సాహంగా కనపడం. ఇది దేహం పైన అభిమానం వచ్చినప్పుడు మనకు అయ్యేటువంటి నష్టాలు. ఆత్మాభిమాని, దేహాభిమాని, ఇది 2 రకాల వ్యక్తులు ఉంటారు. మరి 2 రకాల వ్యక్తులు పరమాత్మ చూపించినటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారే, కానీ ఇన్ని రకాల తేడాలు వచ్చేస్తాయి. అలా వచ్చినప్పుడు స్వతగా నన్ను నేనే లాస్ చేసుకుంటున్నా, నేనే లాస్ అవుతున్నా అనేటువంటి ఫీలింగ్లో మనం తొందరగా రావాలి. నేను లాస్ అయితే, నేను పోగొట్టుకుంటే, నాకు కావలసినటువంటి తృప్తి నాకు లేనప్పుడు, ఉత్సాహం నాకు దొరకనప్పుడు అతిగా లాస్ నేనే అవుతున్నాను. కాబట్టి నేను ఇతరులకి ఇవ్వాలి అంటే దాత అవ్వాలి. దాత అంటే ఇచ్చేవారు. నేను ఇచ్చే దాత అవ్వాలి అంటే ఇచ్చేవారి ముందు దగ్గర ఫుల్ స్టాక్ జమ అయి ఉండాలి. ఫుల్ స్టాక్ ఉన్నప్పుడే ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం. ఫుల్ స్టాక్, ఫుల్ స్టాప్. జరిగిపోయింది ఏదైనా కానివ్వండి, దాని గురించి అతి ఆలోచించడం, మాట్లాడడం నేను ఆఫ్ చేయాలి. దాన్నంతా ఫుల్ స్టాప్. మ్యాటర్ అయిపోయింది, సెకండ్లో నేను ఫుల్ స్టాప్ పెట్టాలి. కాబట్టి ఫుల్ స్టాక్ నా దగ్గర ఉండాలి. ఫుల్ స్టాక్ ఏది ఉండాలి? ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి మంచి అనుభవాలు, యోగము, జ్ఞానంతో కూడినటువంటి మంచి పాయింట్స్. నా దగ్గర ఫుల్ స్టాక్ నిండుగా ఉంది నా యొక్క మనసులో అనుకోండి, ఈజీగా నేను ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాను. ఫుల్ స్టాప్ అంటే మ్యాటర్ అక్కడికి అయిపోయింది. ఇది సాధ్యం ఎప్పుడు అవుతుంది అంటే మనం ఆత్మాభిమానంలో ఉన్నప్పుడే. దేహం పైన అభిమానంలో మనం ఉన్నంత సమయము మిత్ర సంబంధికుల చింతన,
నీది నాది నాది నీది అనేటువంటి అతిగా దానిలోనే ఉంటే మన ఆత్మ ఈజీగా డిటాచ్ అవ్వలేదు. యోగ సాధన అంటేనే మనం వీటన్నిటితో హాయిగా డిటాచ్ అవ్వాలి. అప్పుడే మన యొక్క లింక్ ఒక ఈశ్వరుడైన పరమాత్మతో నిత్యం జోడింపబడుతుంది. మన యొక్క లింక్ భగవంతుడితో ఉంది అంటే ఫుల్ స్టాక్ ఉందని అర్థం. ఫుల్ స్టాక్ ఉండేటువంటి వారు తృప్తికరంగా కనపడతారు. దాన్ని అంటారు ఆత్మ అభిమాని స్థితి. దేహం పైన అభిమానం ఉన్నవారు వారు స్టాక్ లేకుండా ఎంటీ అయిపోతారు. కాబట్టి వారికి ఎప్పుడు కూడా సంతుష్టికరత అనేది, సంతృప్తి అనేది ఉండదు. దాన్ని అంటారు బాడీ కాన్షియస్నెస్ స్టేజ్. మనం పరమాత్మ దగ్గర మనసుని లగ్నం చేయాలి అంటే ఫస్ట్ చేయాల్సినటువంటి సాధన ఇదే. ఏం చేయాలి ఫస్ట్ సాధన? స్వచింతన, ప్రభు చింతన, తృప్తికరమైనటువంటి ఆలోచనలతో ఉండేటువంటి అలవాటు అభ్యాసం. ఇది ఆత్మాభిమాని, దేహాభిమాని రెండు రకాల వ్యక్తుల మధ్య కనపడేటువంటి గొప్ప డిఫరెన్సెస్. ఆత్మాభిమాని అవుతేనే మనం పరమాత్మ అభిమాని అవుతాం. పరమాత్మ అభిమాని అవ్వడం అంటేనే యోగి ఆత్మ అవ్వడము. మెడిటేషన్ యొక్క అర్థం ఇదే, పరమాత్మ అభిమాని అవ్వాలి. ఇవన్నీ మనం సాధన చేసినప్పుడు మనకు కాన్సన్ట్రేషన్ అనేది ఈజీగా భగవంతుడి యందు మనసు లగ్నమైపోతుంది. ఎప్పుడైతే మన యొక్క మనస్సు సహజమైన రీతిలో పరమాత్ముడి యందు లగ్నం అవుతుందో వారు సహజంగా ఆత్మిక స్థితిలో ఉంటారు, ఆత్మ అభిమానంలో ఉంటారు. ఇది తృప్తికరమైనటువంటి యోగి ఆత్మలు అతృప్తిగా ఉండేటువంటి వ్యక్తుల మధ్య మనకు ఈజీగా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. మన ముఖంలో కనిపించేటువంటి ప్రశాంతత, తృప్తికరమైనటువంటి, సంతుష్టకరమైనటువంటి, ఉత్సాహభరితమైనటువంటి మన యొక్క ఫేస్ ప్రతి ఒక్కరికి మెసేజ్ ఇస్తుంది. నేను నిత్యం పరమాత్ముడి యొక్క చింతనలో ఉన్నాను, ప్రభు యొక్క చింతనలో ఉన్నాను, సోల్ కాన్షియస్నెస్ స్టేజ్లోనే ఉన్నాను. చింతన బాగా చేయండి. వ్యర్థ చింతనకి ఫుల్ స్టాప్ పెట్టి ఫుల్ స్టాక్ జమ చేసుకోండి. జమ ఖాతా ఏ వ్యక్తుల దగ్గర అయితే పుణ్యకర్మలో యొక్క జమా ఖాతా ఫుల్గా ఉంటుందో వారు తృప్తికరంగానే మనకు కనపడతారు. దేహ అభిమానము స్థితి, ఆత్మ అభిమానం యొక్క స్థితి, రెండు రకాల స్థితి కలవారు ఏ రకంగా ఉంటారు? దేహ అభిమానం నుండి ఆత్మ అభిమానంలో రావాలంటే ఏం చేయాలి అనే అంశం గురించి ఎన్నో విషయాలను ఈరోజు మనం చర్చించుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాము. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.